1978లో మదన్మోహన్ రెడ్డి పేరు మీద డీకేటీ పట్టా ఇచ్చినారు. దాన్ని అప్పటి రాజకీయ పరిస్థితులతో నా పేరుతో ఉన్నటువంటి భూమిని పట్టా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళ పేరుతో ఇచ్చినారు. అది కోర్టులోనే కేసు నడుస్తూ ఉంది, పెండింగ్లో ఉంది. అయినా మళ్ళా వేరే సేలం నారాయణ పేరుతో పట్టా తీసుకున్నారు 2002లో. అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ వాళ్ళు వీళ్ళ సేమ్ క్యాస్ట్, ఎస్సీ క్యాస్ట్ కాబట్టి వాళ్ళు ఇది చేసుకొని నా పేరుతో ఉండేది మిస్గైడ్ చేసి వాళ్ళకి ఇచ్చేసినారు. నేను రాజీనామా కూడా ఇవ్వలేదు. అయినా కూడా తర్వాత మా భావ పరిష్కారాల రీత్యా, మా అన్నదమ్ముల భావ పరిష్కారాల రీత్యా 2020లో మా తమ్ముడి పేరుతో భావ పరిష్కారం మీద రాసుకున్నారు. మాకు మా తమ్ముడి పేరుతో పాస్బుక్ ఇచ్చినారు. 10-1 అడంగలు అన్నీ ఉన్నాయి. బ్యాంకులో లోన్ తీసుకున్నాము. దాని తర్వాత వచ్చినట్టు నరసింహులు ఎంఆర్ఓ 2000లో పాస్బుక్ 10-1 అడంగలు ఇచ్చినారు. దాని మీద మేము లోన్ కూడా తీసుకున్నాము. తర్వాత 2021లో మళ్ళా వేరే వాళ్ళ పేరుతో అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ నరసింహులు గారు వాళ్ళకు కూడా పట్టా ఇచ్చిన పాస్బుక్ ఇచ్చినాడు. పట్టా 10-1 ఇచ్చేసినారు. మాది ఆన్లైన్ తీసేస్తే వాళ్ళు కూడా ఆన్లైన్ తీసేసినారు. అట్లే ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. కోర్టులో నడుస్తూ ఉన్నప్పుడు దౌర్జన్యంగా వచ్చి ఇప్పుడు మళ్ళీ జేసీబీ పెట్టి అవంతా పని చేస్తున్నారు. మాకు 45 సంవత్సరాల నుంచి అనుభవం ఉందని ఎంఆర్ఓ గారు ఆదేశాలు ఇచ్చినారు. అదేవిధంగా 21లో ఈ డాక్యుమెంట్లు కావాలని వాళ్ళు అడిగితే ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అడిగినారు. ఇది మదన్మోహన్ రెడ్డి పేరుతో ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళకు అనుమతి లేని ఇచ్చేదానికి లేదని ఎంఆర్ఓ కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది కోర్టులో ఉంది. దీని మీద ఇప్పుడు దౌర్జన్యంగా వేరే ఊర్లంతా అందరినీ జనాలను పెట్టుకొచ్చి జేసీబీలు మనుషులను పిలుచుకొచ్చి దౌర్జన్యం చేసి ఈ చెట్లు అన్నీ పెరిగినారు. దీని మీద మాకు తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని పై అధికారులను కోరుతున్నాం. మేము మోటగట్ల వాస్తవ్యులము. మాది సర్వే నంబర్ మోటగట్ల గ్రామంలో సర్వే నంబర్ 471 వారు 1వ లెటర్లో 4.76 సెంట్ల భూమి. మోటగట్ల గ్రామం రొడ్డువారిపల్లిలో ఉన్నటువంటి వంగిమల్ల మదన్మోహన్ రెడ్డి తెలియజేయగా మాకు సర్వే నంబర్ 400 మోటగట్ల గ్రామ పంచాయతీ సర్వే నంబర్లో 471/1 సర్వే నంబర్లో 4.76 సెంట్ల భూమి 477/4 లెటర్లో .2624 సెంట్ల భూమి కలదు. అది మాకు 1978 నుంచి మా అనుభవంలోనే ఉంది. మేమే సాగు చేసుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు అంటే డీ ఫారం కానీ, పాస్బుక్లు, 10-1 అడంగలు అన్నీ ఉన్నాయి. దీని మీద లోన్ కూడా తీసుకున్నాము. కానీ కొంతమంది ప్రోద్బలంతో ఈ భూమి మాదని దౌర్జన్యంగా వేరే మా ఊరికి సంబంధించిన వాళ్ళు వేరే బయట ఊర్ల నుంచి పుంగునూరు, తర్వాత గారంపల్లి, మల్లూరు అక్కడి నుంచి జనాలను దౌర్జన్యంగా తీసుకొచ్చి జేసీబీలు అన్నీ తెచ్చి మా భూమిలో ఉండే దౌర్జన్యంగా ఉండే చెట్లను అన్నీ పీకేసినారు. దీనిపై మేము ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఇది జనవరి 29, 2025లో వాయిదా ఉంది. కోర్టులో కేసు పెండింగ్ ఉంది. అయినా కూడా దౌర్జన్యంగా వచ్చి ఈ మార్గం చేసినారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిపై పై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. దీనికి సంబంధించి తెలుగుదేశం నాయకులు దీనికి మద్దతు ఇచ్చి వాళ్ళని సేలం నారాయణ కొడుకులు వెంకటేశు, సేలం రాజన్నకు వాళ్ళకు సపోర్ట్ చేసి దౌర్జన్యంగా ఈ పని చేయించినారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. 40 ఏళ్ళ దాకా అయింటుంది సార్. మేము అప్పుడు ఆ రోజుల్లో 5 రూపాయలకు పూలు పెట్టి వాళ్ళ నాయన ఇక్కడ మడేరు చేసి సందరికెట్ సాగరెడ్డి సారా ఈయన అరిగి చేసినాడు. అది ఎట్లా వాళ్ళకు ఎట్లా చేసుకున్నారో అది మళ్ళీ మనకు భూమి అయితే వెళ్దే మేమే అరిగే గేరేసిందంతా మేమే ఇచ్చిందంతా అప్పుడు ఆ రోజుల్లో. ఏమో 40 ఏళ్ళ మాట ఇది. మేము పిల్లలం కానీ మడకలు దున్నే కాలంలో అప్పుడు ట్రాక్టర్లు ట్రాక్టర్ పెట్టింది కూడా ఇల్లే మళ్ళీ వెళ్తే మళ్ళీ అరిగి చేసినాక. మీ పేరు ఏం పేరునా? నా పేరు రామచంద్ర సార్. ఏ ఊరు? ముద్దినేపల్లి.
మీరు ఇక్కడ కూలి పనులు చేస్తున్నారు అట్లయితే? ఎప్పట్లో చేసినారో? 40 ఏళ్ళ దగ్గర అవుతుంది. ఎవరిది స్థలం ఇదే? సాయిరెడ్డిదే. ఇప్పుడు ఏం సమస్య వచ్చింది దానికి? అదే వాడేది నాకు పట్ట వాడు కొలిపించుకుంటా చేస్తున్నాడు. మాదని వాడు కొలిపించిన నాకు నేను చెప్తే వాళ్ళు నాకు వెళ్ళలేదని ఇప్పుడు మధ్యాహ్నం కూడా అరిసిపోయింది అనిపోతాండి. కారా నువ్వు ఆ పొద్దు అట్లా ఎవరే చేసింది అటు వెళ్ళా అంటే మాడి కొట్టనొచ్చా తిట్టనొచ్చా అని కూడా ఇవి చెప్తాను. మదన్మోహన్ రెడ్డి, మల్రెడ్డి వాళ్ళకి 2 రూపాయలు కూర్చో తిన్నాం సార్. మొలకలెక్కడ మేము దున్ని 60 కెనాలు వేసి మేమే 2 రూపాయలు కూలప్పుడు చేసినాము పని. సుధాకర్ వాళ్ళకి చదివేయడానికి కుడకలది ముగ్గురిది. వాళ్ళు ఎప్పుడు అక్రమంగా మాదైనా ఆక్రమించుకొని ఊరికి చెప్పుకుంటాం సార్. అంతే ఇంకేం లేదు. దీనికి ఎన్ని గ్రామాలు అంతర్గతంగా చెప్పించామని చెప్పేసి 3 గ్రామాలు కూడా చదివాడు సార్. ఇది మీ పేరు ఏం పేరు? పేరు సుబ్బయ్య. ఏ ఊరు మీదే? ముద్దేని వాళ్ళ. మీరు కూడా పని చేస్తున్నారా ఇక్కడ? 2 రూపాయలు కూలి చేసాం సార్ మేము. ఎప్పట్లో? అప్పుడు డేటే మాకు తెలుసు 2 రూపాయలు కూలి కూడా. ఇప్పుడు ఏం సమస్య వచ్చింది? భూమి వాళ్ళు మాదైనా ఆక్రమించుకున్నారు. ఎవరు? వెంకటేశ్వర.